మీ వారసత్వ రాజకీయాలకు దూరం, మా పార్టీలో పనితీరే ఎదుగుదలకు సోపానం. కమలనాథులు పదే పదే పలికే మాటలివి. కుటుంబ పాలనకు వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ఆచరణ మాత్రం వేరేలా ఉంది. గురువింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. వారసత్వ రాజకీయాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు తెలంగాణ కమలనాథులు. రాష్ట్ర కమిటీ చూశాక నవిపోదురు కాక అనే సామెత గుర్తుకు రాక మానదు. ఎందుకంటే అనేక మంది నేతల వారసులకే పదవులు దక్కాయి. కమలం పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న వాళ్లకు, సిద్ధాంతాలనే నమ్ముకున్న నాయకులకు మొండి చేయి తప్పలేదు. యువరక్తం అంటే కేవలం వారసులేనా? స్వతహా నాయకత్వ లక్షణాలున్న లీడర్లను హక్కున చేర్చుకోలేదా? ఇంతకీ కాషాయ దళంలో కొత్త కమిటీలో ఎందుకు చిచ్చు రాజేస్తుంది? వారసత్వ రాజకీయాలకు పెద్దపీట. కమలం వైఖరి మార్చుకుంటోందా? సిద్ధాంతాలను, విలువలను కాదని వారసులను తెరమీదకు తీసుకొచ్చారా? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ కూర్పు చెబుతున్నదేంటి? భావితరానికి ఇస్తున్న కమల్ సందేశమేంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ముఖర్జీ భవన్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ కమలంలో కమిటీలో చిచ్చు రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యువతకు అవకాశమిచ్చాం, కొత్త రక్తానికి కమిటీలో చోటు కల్పించామని నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే కొత్త రక్తం అంటే నాయకుల వారసులేనా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీలో బీసీలకు సరైన ప్రాధాన్యత దక్కకుండా పోయిందని కుమిలిపోతున్నారు కరడుగట్టిన కాషాయ నేతలు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ఆదరణ లేదంటూ గుస్సా అవుతున్నారు. నాయకుల వారసులని కమిటీలో చేర్చారు తప్ప పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు అన్యాయం జరిగిందంటున్నారు. కొత్తగా నియమించిన కమిటీలో పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, చీఫ్ స్పోక్స్ పర్సన్ పదవుల్లో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వీరేంద్ర గౌడ్కు ప్రముఖ రాజకీయ నేత దేవేంద్ర గౌడ్ తనయుడు కావడం వల్లే పదవి ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఇక బండారు దత్తాత్రేయ తనయ కాబట్టి బండారు విజయలక్ష్మికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. బద్దం బాలరెడ్డి కొడుకు బద్దం మహిపాల్ రెడ్డి కూడా రాష్ట్ర కార్యదర్శి అప్పగించారు. ఇక మాజీ ఎంపీ రాములు తనయుడు భరత్ ప్రసాద్ కూడా స్టేట్ సెక్రటరీ పోస్టు ఇచ్చారు. అలాగే ఉపాధ్యక్షురాలుగా నియామకమైన జయశ్రీ కూడా దివంగత ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కూతురే. ముఖ్య అధికార ప్రతినిధిగా నియమితులైన ఎన్వీ సుభాష్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఆయన తాత దివంగత పివి నరసింహారావు ప్రధానిగా పనిచేశారు. ఒకవైపు బీఆర్ఎస్ ను, మరోవైపు కాంగ్రెస్ ను కుటుంబ పార్టీలంటూ విమర్శలు చేసే బీజేపీ ఇప్పుడు వారసత్వ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి స్వయం కృషితో ఎదగాలనుకునే యువనేతలను టీబీజేపీ అగ్రనాయకత్వం పక్కన పెట్టిందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువనేతలకు, మొదటించి పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపించిన వ్యక్తులకు కూడా బీజేపీ కమిటీలో చోటు దక్కలేదట. దీంతో ప్రజాప్రతినిధులు సైతం అసంతృప్తిగానే ఉన్నారట. మొత్తానికి వారసత్వ రాజకీయాలకు దూరమంటూనే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే అపవాదు టీబీజేపీపై పడింది. మరి తెలంగాణ కమలనాథులు ఇప్పుడేం చెబుతారో చూడాలి.